హాయ్, నేను మీ విలేజ్ అమ్మాయి సంధ్యని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నా హెయిర్కి నేను ఏమేమి కేర్ తీసుకుంటానో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మన హెయిర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా. నేను దీనికి అప్లై చేస్తాను అనేది మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు నా హెయిర్ సీక్రెట్ చెప్తానని చెప్పాను కదా. నేనైతే అవి ఇవి ఏమీ వాడను. నేను ఒకటే ఓన్లీ ఆయిలే వాడతాను. అయితే దాన్ని వాడే పద్ధతి కూడా మంచిగా ఉంటేనే మన హెయిర్ కూడా మంచిగా ఉంటుంది కదా. నేనేం చేస్తానంటే హెడ్ బాత్ చేస్తారు కదా ఫ్రెండ్స్. హెడ్ బాత్ చేసే ముందు నేను ఒకసారి ఆయిల్ అప్లై చేసుకుంటాను. ఆయిల్ అప్లై చేసుకొని మొత్తం నీట్గా దువ్వుకోవాలన్నమాట. నీట్గా దువ్వుకున్న తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి. హెడ్ బాత్ చేసుకుని బయటికి వెళ్ళాలని రప్ప 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 దువ్వేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు హెయిర్ని చేయకూడదు. ఏదన్నా సరే మనకి ఎంత అర్జెంట్ పని ఉన్నా సరే మన హెయిర్ని మాత్రం కేర్ తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. కావాలనుకుంటే తీసుకోవాలి, వద్దనుకుంటే గేమ్ లేదు, మీ ఇష్టం. అని హెడ్ బాత్ చేసిన తర్వాత ఇలా గట్టిగా పీకేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చెయ్యొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడన్నా సరే మన హెయిర్ ఆరిన తర్వాతే చిన్నగా దువ్వుకోవచ్చు. ఏదన్నా అవసరం ఉండి ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే అంత ఇక మీ ఇష్టం, చూసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇక తప్పదు కదా, మనకు హెయిర్ కావాలంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి నేనైతే ఇవి రాయడం అవి రాయడాలు నేనైతే చెయ్యను. తీసుకొని వచ్చేస్తారు కదా, ఇక ఫ్రీగా ఉంటారు కదా. అలా గట్టిగా దువ్వకుండానే ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసుకున్న తర్వాత కాసేపటికి దువ్వండి. చిక్కులు అనేవి ఇక అవి జారిపోతూ ఉంటాయి అన్నమాట, అప్పుడు దువ్వుకోవచ్చు. కానీ ఆయిల్ రాయకుండా గట్టిగా దువ్వేసి మొత్తం పీక్కుంటారు. అలా ఎప్పుడు చెయ్యొద్దు. నేనైతే చెయ్యను. ఎంత నాకు పని ఉన్నా కానీ హెయిర్ని మాత్రం నేను ఒక గంట సేపు నేనైతే అప్లై చేస్తాను, చూపించేస్తాను మీకు. నేను దువ్వకుండానే ఆయిల్ అప్లై చేస్తాను, చూసేయండి. ఓకేనా? నేను ఎప్పుడన్నా సరే ఆరిన తర్వాతనే దువ్వుకుంటాను, ఎంత లేట్ అయినా కానీ. మరి హెయిర్ కావాలంటే జాగ్రత్తగా నేను చూసుకోవాలి కదా, కాబట్టి నేను జాగ్రత్తగానే చూసుకుంటాను. ఇలా అయితే వేసుకున్నాను, చూడండి. చూసారు కదా, ఆయిల్ ఎలా అప్లై చేస్తానో చూసి. మామూలుగా ఇలా మసాజ్ లాగా చేసుకోండి. నేనైతే ఆయిల్ కూడా హెవీగా పెట్టాను, లైట్గానే పెడతాను. హెవీగా ఉన్నా నాకు నచ్చదు, ఆయిల్గా ఉంటుంది మొత్తం. ఎవరు పెట్టినా కూడా నాకు నచ్చదు, నాది నేను పెట్టుకుంటేనే. చిన్నగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎప్పుడన్నా ఆయిల్ చిన్నగా.
ఇలా 3-4 టైమ్స్ నేనైతే అప్లై చేసుకుంటాను. కొంతమంది హెడ్ బాత్ చేసుకున్న 3-4 డేస్ దాకా ఆయిల్ పెట్టుకో. అలా ఎప్పుడు చేయకండి, ఎందుకంటే చాలా చిక్కులు పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఏదన్నా సరే హెడ్ బాత్ డైలీ ఇక రోజు చేయాలన్నా కానీ ఆయిల్ పెట్టుకోండి. ఈవినింగ్ ఆయిల్ పెట్టుకొని మామూలుగా దువ్వేసుకొని మళ్ళీ పొద్దున్న లేసి హెడ్ బాత్ చేసుకోవచ్చు. నేనైతే అలానే చేస్తాను. ఒక్కొక్కసారి రోజు హెడ్ బాత్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను ఈవినింగ్ పెట్టుకుంటాను అన్నమాట. మార్నింగ్ హెడ్ బాత్ తీసుకుంటాను, ఎందుకంటే చిక్కులు ఉండవు అన్నమాట. చిక్కులు పడిపోతూ ఉంటే చాలా జుట్టు ఇలా మొత్తం మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. నేనైతే ఏమీ యూజ్ చేయను ఫ్రెండ్స్, ఓన్లీ ఆయిల్. ఇటు అటు దువ్వుకున్న తర్వాత ఇలా అయితే దువ్వేసుకుందాం. ఇలా కొంతమందికి చిక్కులు రానప్పుడు ఏం చేయాలంటే ఇలా 2 పాయలు తీసుకోవాలి. నేను ఇలానే చేస్తాను. చిక్కులు ఉన్న చోట చిన్నగా దువ్వండి, స్లోగా తీయండి. కొంతమంది అయితే ఇలా 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 పీకిస్తూ ఉంటారు. అలా ఎప్పుడు ఇలా స్లోగా తీయండి, ఎంత లేట్ అయినా కానీ ఇలా స్లోగా తీయండి. వన్ సైడ్ అయిపోయింది దువ్వడం. ఈ సైడ్ కొంతమంది 3-4 డేస్ దాకా అలా పెట్టుకోరు. చెప్పొచ్చో చెప్పకూడదో కానీ తెలియదు కానీ ఫ్రెండ్స్, నా ఆయిల్ వచ్చేసి అశ్విని ఆయిల్. నా షాంపూ వచ్చేసి ఆల్ క్లియర్. నేను 6-7 ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నా ఫ్రెండ్స్. బయటదైతే ఏమీ వాడను, ఓన్లీ 2 వాడతాను. షాంపూ వచ్చేసి ఆల్ క్లియర్, ఆయిల్ వచ్చేసి అశ్విని ఆయిల్. ఈ 2 వాడతాను ఫ్రెండ్స్.
దానివల్లే నా జుట్టు ఇంత పొడుగుందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏదన్నా అంటే గ్రోత్ అవుతున్నట్టు కానీ మీకు ఏదన్నా ఇంకా పెరుగుతున్నట్టు అని అనిపిస్తే నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇలా పైకైతే పెట్టేసుకుంటాను నేను ఎప్పుడన్నా సరే. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇలానే పైన పెట్టుకుంటాను. ఎందుకంటే ఇలా పెట్టుకుంటే కాసేపు ఆయిల్ పట్టని చోట కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. ఎప్పుడన్నా సరే ఫ్రెండ్స్, ఎప్పుడన్నా హెడ్ బాత్ చేసినా ఏం చేసినా కానీ ఆయిల్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. చేసే ముందు కానీ చేసిన తర్వాత కానీ ఆయిల్ పెట్టుకుంటేనే మన జుట్టు అనేది ఊడకుండా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారుగా. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మన వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్.